నమస్కారం. తాండవ న్యూస్ కి స్వాగతం. కోటనందూరు మండలం సంగవాక గ్రామంలో గిరిజన మూగ మహిళపై జరిగిన అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం తుని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలిని మరియు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళపై ఎవరైనా అత్యాచారాలకు పాల్పడితే అది వారి చివరి రోజే అవుతుందని ఆమె కఠినంగా హెచ్చరించారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, అన్ని విధాలుగా సహాయం అందిస్తామని తెలిపారు. ఈ ఘటనలో నిందితులు ఎవరైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐసిడిఎస్పిడి సిహెచ్ లక్ష్మి, అలాగే సిడిపిఓ శ్రీలత, డిఎస్పి సత్యనారాయణ, సిఐలు చెన్నకేశవ, గీతా రామకృష్ణ, కోటనందూరు ఎస్ఐ రామకృష్ణతో పాటు పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. సంగవాక విలేజ్ పాతకొట్టం మండలం దగ్గర పంచాయతీ. సో 35 ఏళ్ళ మహిళ మీద అత్యాచారం జరిగింది. తను తోటలోకి వెళ్ళినప్పుడు, అంటే ఫిజికల్లీ డిసేబుల్, తను మూగా చెవిటి. సో ఇంట్లో వాళ్ళు ఎంతకీ రాకపోతే వెళ్ళి చూస్తే అక్కడ తోటలో అన్కాన్షియస్గా పడుండి బట్టలు లేకుండా ఉండింది. సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాన్ చేపిస్తే బ్రెయిన్లో బ్లీడ్ అని తెలిస్తే, సో ఇక్కడ ఐ థింక్ తుని న్యూరో హాస్పిటల్, గురు న్యూరో హాస్పిటల్ తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 5-6 days అంటే మైకంలో లేదు, అన్కాన్షియస్ గానే ఉంది. నిన్నే కొంచెం కాన్షియస్ లోకి వచ్చింది. ఆ బ్లీడ్ వల్ల ఏంటంటే కుడి చెయ్యి కాలు కూడా కొంచెం పక్షవాతం లాగా వచ్చిందనమాట. సో దానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఎవరైతే చేశారో ఇది అతనైతే ఐడెంటిఫై చేశారు. హీఈస్ లెస్ దెన్ 18 years, 16 years. కాకపోతే ఇంకా విక్టిమ్ ఇంకా పూర్తిగా కాన్షియస్ లోకి రాలేదు. అంటే తనతో కూడా అందరూ కమ్యూనికేట్ చేయలేరు, ఒక్క ఫ్యామిలీ తప్పితే. నిన్న కొంచెం పిక్చర్ చూపిస్తే ఐడెంటిఫై చేసి రియాక్ట్ అయింది. ఈరోజు మళ్ళీ కొంచెం ఇప్పుడు మాట్లాడించాను, ఇంకొంచెం డ్రౌజీగా ఉంది. ఎందుకంటే ఇంకా ఫుల్గా హెడ్ ఇంజరీ కాబట్టి మినిమం ఇట్ విల్ టేక్ టైం. సో పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తను కొంచెం రాయగలదు కూడా. సో ఇంకొంచెం ఫుల్గా తను నార్మల్ స్టేట్కి వస్తే ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అసలు ఏమైంది, ఏంటి, ఒక్కళ్ళేనా లేకపోతే ఎంతమంది ఉన్నారు అనేది ఇవన్నీ కూడా తెలిసాక డెఫినెట్లీ ఎవరైతే ఉన్నారో చేసిన వాళ్ళని కోర్టు ముందు ప్రజెంట్ చేసి రిమాండ్కి అయితే చెప్తారు. విక్టిమ్ ఎవరైతే చేశారో ఐడెంటిఫై అయ్యారు. సో హీ స్టిల్ అండర్ ఇంట్రాగేషన్. ఎందుకంటే మనకి విక్టిమ్ నుంచి రావాలి కాబట్టి, అందుకని వి జస్ట్ వెయిటింగ్ ఫర్ డీటెయిల్. యాజ్ ఆఫ్ నౌ ముందు కొంచెం భయపడ్డాము ఎలా విక్టిమ్, ఎందుకంటే అన్కాన్షియస్లో ఉంది, ఇంకా రాలేదని. బట్ నౌ ఏమీ ప్రాణహాని లేదు, నార్మల్. ఇంకొక 5 daysలో కొంచెం నార్మల్ అవుతుందని డాక్టర్ కూడా చెప్పారు. సో ట్రీట్మెంట్ కూడా బాగా జరిగింది. ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా కావాలంటే డిపార్ట్మెంట్ వైపు నుంచి కొంచెం కలెక్టర్తో మాట్లాడారు, ఎస్టీ కమిషన్తో మాట్లాడి విల్ సీ వాట్ వీ కెన్ డూ కొంచెం అసిస్టెన్స్ కోసం. Tandava News. For more updates, like, share and subscribe.